నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరు 100-200 ఎకరాల లేఅవుట్లకి ఈ సలహాలు ఇస్తుంటారు, సూచనలు ఇస్తుంటారు, డిజైన్ చేస్తుంటారు. మరి ఇట్లాంటి టైంలో ఇది దక్షిణం కానీ పడమర కానీ కొనొద్దంటుంటారు. మరి ఇది కొనడం వల్ల నష్టం ఏంటి? మేము పెద్ద పెద్ద లేఅవుట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నదండి. అలాగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఈ మధ్యకాలంలో ఒక 200 ఎకరాలకి పూర్తి వాస్తు ప్రకారం లేఅవుట్ ఇవ్వడం జరిగింది. 0 డిగ్రీకి రోడ్లు వేసి బిల్డింగ్ స్థలాలన్నీ కూడా చతురస్రంగా కానీ దీర్ఘచతురస్రంగా కానీ తీసుకొని వీధి పోట్లు లేకుండా మంచి ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా కూడా వాస్తుశాస్త్ర ప్రకారం ఒక గృహాన్ని కానీ ఒక నిర్మాణాన్ని కానీ చేసిన తర్వాత ఆ నిర్మాణానికి దక్షిణ పడమరలోకి చేర్చుకునే స్థలాన్ని ఎప్పుడు కూడా కొనకూడదండి. అట్లా కొనడం వల్ల ఆ ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అటువంటిది ఒక సందర్భంలో మా గురువుగారు గౌరి తిరుపతి రెడ్డి గారు సేలం దగ్గర జరిగిన ఒక సంఘటనని చూసి మమ్మల్ని సేలం పంపించడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఒక బంగారపు వ్యాపారం చేసే వ్యాపారి ఇంట్లో 11 మంది సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయారు అనే దాని మీద రీసెర్చ్ చేస్తూ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ బాగా వ్యాపారం జరుగుతున్న ఆ బంగారు వ్యాపారి దక్షిణం పడమరలో స్థలాన్ని కలుపుకొని ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని ఎక్స్టెండ్ చేస్తూ గోతులు తీసి ఫుట్టింగ్స్ కోసం గోతులు తీసి ఉంచిన రోజు రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది మనం తెలియదు. తెల్లవారేటప్పటికి 11 మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే మీకు ఏ స్థలానికైనా దక్షిణ పడమరల్లో సెప్టీ ట్యాంకులు, నూతులు లాంటివి పెద్ద పెద్ద గోతులు ఉన్నట్లయితే ఆ ఇంట్లో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కార్నర్లోని ఒక్కొక్క తప్పు వల్ల ఆ ఇంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంచుమించుగా ఇది చెప్పాలంటే, ఉదాహరణకి ఆగ్నేయంలో ఏ విధమైన తప్పు అన్నా ఉన్నదంటే ఆ ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. వాయువులో తప్పులు ఉన్నట్లయితే ఉరి వేసుకు చనిపోవడం, కోర్టులకు వెళ్ళడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. అలాగా నైరుతిలో ఏ విధమైన తప్పు అయినా జరిగిందంటే ఆ ఇంట్లో అక్కడ మేజర్ యాక్సిడెంట్స్, హత్యలు, ఆత్మహత్యలు లాంటివికి అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు దక్షిణ పడమరలో స్థలం కొని అందులో నిర్మాణానికి వెళ్ళేటప్పటికి ఇటువంటి సమస్యకి దారితీసింది. కాబట్టి ఎప్పుడు కూడాను మనం ఉంటున్న నిర్మాణానికి దక్షిణ పడమరలో స్థలాన్ని కలుపుకోకూడదు. విన్నారు కదా, వాస్తు పండిట్ సాయిరామ్ గారు చెప్పినటువంటి వాస్తవాలు. మరి ఇలాంటి వాస్తవాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ 9 Shades Bhakti TV.